హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను మీ అలంకృత. సో ఈ రోజు మనతో పాటు సూపర్ డూపర్ హిట్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ఈ ఏజ్ లో కూడా అసలు ఎంటర్టైన్ చేయడానికి ఏజ్ తో సంబంధం లేదు అని కూడా చెప్పొచ్చు అన్నమాట. సో ఎవరో ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. కేతమ్మ గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. హలో అండి, నమస్తే. హలో అమ్మా, నమస్తే. అమ్మో ఇవాళ నా వాయిస్ వినపడదేమో నాకు తెలిసి. నా ఎనర్జీని కూడా డామినేట్ చేసేస్తారు ఇవాళ మీరు కదా. తిన్నారా టిఫిన్? తిన్నా. ఏం తిన్నావు? ఇడ్లీ తిన్నా. ఇడ్లీ తిన్నావా? జ్వరం వచ్చిందా నిన్న? ఏమైంది? వారం రోజుల జ్వరం వస్తే ఏమైతే జ్వరం ఏమైతే నీకు? కాదు, జ్వరం ఎందుకు వచ్చింది అంటున్నా. బిగ్ బాస్ పోయినా వానల 5 రోజులు వానల్ని తడుచుకుంటూ పోయినా. అవునా? ఫుల్ వానలు అప్పుడే నేను పోవుడు అప్పుడు రోజు. అవునా? నీకు హోటల్ ఇయ్యలే మరి? ఇయ్యలే నాకు. ఏ ఇయ్యలే నాకు. రోజు పోయి రోజు వచ్చుడైంది. ఆటోకి పోయేటప్పుడు వెయ్యి, వచ్చేటప్పుడు వెయ్యి, పోయేటప్పుడు వెయ్యి, వచ్చేటప్పుడు వెయ్యి రోజు. మరి ఛార్జీలన్నీ ఇచ్చిరా? లేదు బిడ్డ, నాకు ఒక్క రూపాయి ఇవ్వాలి ఇవ్వలే బిడ్డ. అవునా? అయ్యయ్యో, అన్ని రోజులు తిరిగినావు కదనే బాబు. అన్ని రోజులు తిరిగినా నాకు బిగ్ బాస్ లో నువ్వు ఓకే అని కూడా చెప్పింది. అందులో ఒక మేడం, పెద్ద మేడం బాగుంటుంది. బిందు మేడం. మేడం చెప్తే 35,000 రూపాయల మా మదీనకు పోయి కూడా 35,000 చీరలు తెచ్చుకున్నా. మళ్ళీ రాను పోను చార్జీలు టిఫిన్లు 20 మొత్తం నాకు 50,000 లాసు మేడం బిగ్ బాస్ పోయి. అవునా? మళ్ళీ 35,000 చీరలు దేనికి కొన్నావు? మంచి చీరలు తెచ్చుకున్నా, మంచి చీరలు తెచ్చుకున్నా. దేనికి? బిగ్ బాస్ లో కట్టుకుంటాను. రోజు కట్టుకోవాలి. ఆ మేడమే చెప్తే తెచ్చుకున్నా. చీరలు, పువ్వులు, గాజులు. రోజు ఆటోకు పోనీకి రానికి 4 తీసుకోపోడు. రాత్రిపూట 1 గంట 2, 3 అయ్యేది. టిఫిన్లు, ఆటో ఖర్చులు, పోనీకి 1000, రానికి 1000. ఇంత దూరం అయ్యాయి. దగ్గర చాలా డబ్బులే ఉన్నాయి అనుకుంటా కదా. నిజం చెప్పు. ఇట్లాంటి అవకాశం అంటే అప్పు కూడా తెచ్చుకోవాలి కదా మేడం. ఈ అవకాశం రాదు కదా. మంచి అవకాశం ఇది. మంచి అవకాశం, మంచి అవకాశం. అసలు ఎప్పుడో పొలిటికల్ వీడియోలలో చూసినాం మిమ్మల్ని. మళ్ళీ బిగ్ బాస్ కి అప్లై చేయమని ఎవరు చెప్పారు? వాళ్ళే 50 ఏళ్ళని కూడా తీసుకుంటామని అంటేనే మా అమ్మాయి అప్లై చేసింది. ఏమని ఆ వీడియో పెట్టిరు కదా మీరు బిగ్ బాస్ కి? ఆ వీడియోలో ఏం చెప్పారు మీరు? నేను ఆడగలుగుతా, నేను పాడగలుగుతా, నేను రాగలుగుతా, నేను చాలా ఇంటిమేట్ చేస్తా, నాకు అంత సత్తా ఉంది, నాకు అంత దమ్ము ఉంది అని చెప్పినాం, పెట్టినాం. అంత ఓకే అయింది. రమ్మన్నారు. 5 రోజులు పోయినా. అగ్ని పరీక్ష వరకు కూడా పోయినా. మరి ఏమైందో నవదీప్ సారు, శ్రీముఖి మేడం, బిందు మాధు మేడం, అభి సారు నీకు మంచి అవకాశం ఉంది, నీకు మంచి ఫ్యూచర్ ఉందమ్మా అన్నారు. కానీ మీరు ఎలిమినేట్ అయ్యారని చెప్పలేదు. ఓకే, కానీ ఆడ తీసుకోలేదు. నేను తీసుకోలేదు. నాగార్జున గారు మాట్లాడారా? మాట్లాడలే. ఆయన చూడాలని కలలు కన్నా. అయ్యో, ఒకవేళ కలిస్తే ఏం మాట్లాడతారు? ఏముంది, ఆయన ఒకసారి అగ్గించుకుంటా, మాట్లాడుకుంటా, సంతోషంగా అగ్గించుకుంటారు. నాగార్జున గారిని అగ్గించుకుంటా, మాట్లాడతా, బాగున్నావా నానా అంట. సినిమాలు చూస్తారా నాగార్జున? చాలా. ఆయనే అలాగే చూస్తా. అమ్మో, అయితే బానే దాచారు వెనకాల. సరే, మరి చూస్తున్నారా ఈ 4-5 రోజుల నుంచి బిగ్ బాస్? చూస్తున్నా, రోజు చూస్తున్నా. ఎప్పుడు పిలుపు వస్తుందా అని చూస్తున్నా. మీకు పిలుపు వస్తుందా అని చూస్తున్నారా? చూస్తున్నా, రోజు చూస్తున్నా. ఓకే, వైల్డ్ కార్డ్ వెళ్దామని చూస్తున్నారా అయితే? అవును. సరే, పాటలు పాడతా ఆటలు ఆడతా అన్నారు కదా. మీ పాటలు ఇంకా అల్ల అయితే కట్ చేసిరు, టెలికాస్ట్ చేయలేదు. మనం ఇలా టెలికాస్ట్ చేద్దాం. పాట వదలండి, ఒకటి పాడండి. ఇప్పుడే పాడనా? పాడండి. అయిపోయేలో 3-4 పాటలు పాడాలి మాకు. చిటాపట శినుకులకు ఏడవన్నెవరో రాత్రి, నువ్వు ఏడదిన్నెవరో రాత్రి. చిటాపట శినుకులకు ఏడదిన్నెవరో రాత్రి, నువ్వు ఏడవన్నెవరో రాత్రి. గొల్లోలాడల గోలీలాడంగా ఆడబోయిన్నే రాత్రి, నేను చూడబోయిన్నే రాత్రి. గొల్లోలాడల గోలీలాడంగా ఆడబోయిన్నే రాత్రి, నేను చూడబోయిన్నే రాత్రి. చిటాపట శినుకులకు ఏడవన్నెవరో రాత్రి, నువ్వు ఏడదిన్నెవరో రాత్రి. బంటోళ్ళ బంతిలాడంగా ఆడబోయిన్నే రాత్రి, నేను చూడబోయిన్నే రాత్రి. ఆడబోయిన్నే రాత్రి, నేను చూడబోయిన్నే రాత్రి. చిటాపట శినుకులకు ఏడవన్నెవరో రాత్రి, నువ్వు ఏడదిన్నెవరో రాత్రి. వావ్, అమ్మో, ఎనర్జీ మాత్రం తగ్గట్లేదు మీలో. సరే, మరి చీరలు ఇవన్నీ బిందు మేడం చెప్పిందని కొనుక్కొచ్చారా? నాకు అర్థం కాదు. అవును అవును. ఓకే, అన్ని మంచిగా ఉండాలని చెప్పి కూడా ఫోన్లో పెట్టమనేది. రోజు చీరలని ఫోన్లో పెడితే చీర బాగాలే, ఆ చీర బాగుంది, ఆ చీర బాగాలే, ఈ చీర బాగుంది అని ఆమె చెప్పిన ప్రకారంగా నడుచుకున్నాం. అవునా? మీకు బిందు మేడం నెంబర్ కూడా ఇచ్చిందా? ఉంది, కానీ ఎత్తుతలేదు ఇప్పుడు. ఏమని మాట్లాడుకున్నారు? చాలా మాట్లాడేది మేడం. అమ్మాయి దగ్గరనే ఉంది. అమ్మాయి దగ్గర ఉంది, కానీ ఏం మాట్లాడారు మీరు? అమ్మ బాగుంది, అమ్మ ఎంటర్టైన్మెంట్ బాగుంది, అమ్మ బాగా చేస్తుంది, అమ్మ చాలా హుషారుగా ఉంది అన్ని మాట్లాడేది. నేను రేపు వెళ్ళి వస్తాననంగా కూడా కనిపించింది. ఇక నేను రేపు వస్తాను, ఇటు వస్తాననంగా కనిపించలే మేడం. అయ్యో, వచ్చి చెప్పిన అదే మేడం లేదే, అన్న మేడం లేదే, అన్న మేడం లేదే అన్న.
యాడికి అవే తిప్పింది నన్ను. అయినా టాప్ 15 కి సెలెక్ట్ చేయ ముందుకే మిమ్మల్ని పంపించేశారు కదా రిటర్న్. అవు. మరి ఎట్లా పంపిస్తా అని చెప్పారు ఆమె నీకు? అంతా ఒకే అవుతుంది నీదని చెప్పింది మేడం. ఆ, నువ్వు చాలా చేస్తాను, చాలా మంచిగా ఉంది, ఆ, తీసుకుంటా ఉండొచ్చు నిన్ను ఆ అని అన్నది అన్నట్టు. అని అన్నదని మీరు ఇవన్నీ షాపింగ్ లేదు. నేను ఎట్లా నాకు నమ్మకంతో తెచ్చుకున్నా అంతే. తాత కొనిచ్చినా లేకపోతే మీ పిల్లలు కొనిచ్చినా? ఎవరు కొనిచ్చారు చీరలు అవన్నీ? నేనే కొనుక్కున్నా. అవే కొనుక్కున్నావా? ఎన్ని చీరలు కొన్నావు మరి? 20 చీరలు కొన్నా. అమ్మ దొంగ, 20 చీరలే? సూపర్ పట్టు ఉన్నాయి చీరలే? మరి, మంచి చీరలు కాటన్ ఆహా, సూపర్ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు కట్టాలి బాగున్నాయి. అవునా? మరి వైల్డ్ కార్డ్ వస్తే వెళ్తావా? ఖచ్చితంగా ఆ, ఎగిరి గంతేస్తా. ఆ. సేమ్ ఆడ చూసినాం మీ ఎనర్జీ మేము.